హలో డియర్ ఆస్పిరెంట్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉందండి మీ ప్రిపరేషన్? బాగుండాలని కోరుకుంటున్నాను. మనమైతే పాలిటీ సబ్జెక్టు కోసం ప్రత్యేకంగా ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. తెలుగు స్టూడెంట్స్ కోసం పాలిటీని యూపీఎస్సీ స్థాయిలో అందించాలనేదే మా ఆకాంక్ష. పాలిటీ సబ్జెక్ట్ని పుస్తకంలో చదివిన వెంటనే అర్థమైనట్లే ఉంటుంది, కానీ క్వశ్చన్ రూపంలో వచ్చేసరికి చదివిందే కదని అందరూ అనుకుంటాం, కానీ సరిగా ఆన్సర్ చేయలేం. పాలిటీలో ఉండే ప్రత్యేకంగా ఆ మ్యాజిక్ అదే. పాలిటీ సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకుంటూ చదవాలి. అందుకోసం ఈ మా ఛానల్ అనేది ప్రారంభించడం జరిగింది. మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పిన విధంగా ఆర్టికల్ 1తో మన ఛానల్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఆర్టికల్స్ అంటే అర్థం ఏంటంటే మౌలిక నిబంధన మరియు అధికరణ. మన రాజ్యాంగం అమలు జరిగినప్పుడు అంటే 1950 నవంబర్ 26 ఆమోదించినప్పుడు మన రాజ్యాంగంలో 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు, 395 ఆర్టికల్స్ ఉండేవి. ఇప్పుడు 12 షెడ్యూళ్ళు, 25 భాగాలు, 448 ఆర్టికల్స్. అయితే మనకి 4 షెడ్యూల్ అనేవి రాజ్యాంగం అమలైన తర్వాత 4 షెడ్యూల్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఏంటంటే అవి 9, 10, 11, 12. 9వ షెడ్యూల్ అనేది 1951లో, 10వ షెడ్యూల్ అనేది 1985లో, 11, 12 షెడ్యూల్స్ అనేవి 1993లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇకపోతే భాగాలు అనేవి మొదట్లోని 22 భాగాలు ఉండేవి. నెంబర్ పరంగా ఎప్పటికీ కూడా 22 ఉంటుంది, కానీ తర్వాత 3 భాగాలు అనేవి చేర్చడం జరిగింది. 9, 9A, 9B అని 3 భాగాలు అనేవి చేర్చారు. ఆర్టికల్స్ అనేవి ప్రస్తుతానికి 448గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్టికల్ 25 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో 1వ భాగమైనటువంటి 1వ భాగంలోని 1 నుండి 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ 1 నుండి 4 ఆర్టికల్స్ అనేవి మనకి యూనియన్ మరియు దాని భూభాగం కోసం చెప్తుంది ఈ 1వ భాగం మొత్తం. అయితే ముందు ఆర్టికల్ 1 కోసం మనం తెలుసుకుంటే, ఆర్టికల్ 1 మనకి 2 విషయాలు చెప్తుంది. దేశము మరియు రాజ్య వ్యవస్థ అనే 2 విషయాలు మనకు చెప్తుంది. అయితే ఇందులో మొదటి విషయమైనటువంటి దేశం కోసం మనం తెలుసుకుంటే, భారతదేశం పేరేమిటి మరియు భారతదేశంలో దానికి సంబంధించిన భూభాగాలు ఏటేటి వస్తాయి, సముద్ర తీర ప్రాంతం ఏంటి, మనం ఆక్రమించిన ప్లేసులు ఏంటి, అవన్నీ వస్తాయి. అయితే మన దేశం పేరు రాజ్యాంగ సభలో కొంతమంది ఇండియా గాను మరికొంతమంది భారత్ గాను చెప్పడం జరిగింది. అయితే అంబేద్కర్ గారు ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పారు. ఇండియా దట్ ఈస్ భారత్ అనే పేరుని చెప్పారు. మనం ఆర్టికల్ 1 నుంచి 4 భాగం ఏదైతే చెప్తుంది అనుకున్నాం, యూనియన్ మరియు దాని భూభాగం. ఇక్కడ యూనియన్ అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాల కోసం మాత్రమే చెప్తుంది. దాని భూభాగము అనే ప్లేస్లోని కేంద్రపాలిత ప్రాంతాలు, ఆర్జించిన ప్రాంతాలు అన్నీ వస్తాయి. సో ఓవరాల్గా ఆర్టికల్ 1లో మనకి ఏటేటి వస్తాయి, రాష్ట్రాలు, వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు మరియు ఆర్జిత ప్రాంతాలు. అయితే ప్రస్తుతానికి ఆర్జిత ప్రాంతాలు అనేవి 0గా ఉన్నాయి. ఎందుకు 0గా ఉన్నాయంటే, మనం ఆర్జించిన ప్రతి ప్రాంతానికి కూడా రాష్ట్ర హోదా కానీ కేంద్రపాలిత హోదాగా ఇచ్చి మార్చడం జరిగింది. కాబట్టి ఆర్జిత ప్రాంతాలు అనేవి ప్రస్తుతానికి 0గా ఉన్నాయి. అయితే మనం గతంలో చెప్పుకున్నట్టు ఆర్టికల్ 1లోని 2 విషయాలు అనేవి మనం వస్తాయి అనుకున్నాం, దేశము మరియు రాజ్య వ్యవస్థ. దేశం కోసం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు రాజ్య వ్యవస్థ.
రాజ్య వ్యవస్థ అంటే ఏంటంటే కేంద్రానికి రాష్ట్రాలకి ఏ విధమైన సంబంధాలు ఉండాలో చెప్పేదే మన యొక్క రాజ్య వ్యవస్థ. అయితే ఆర్టికల్ 1లో మనం సమాఖ్య విధానాన్ని ఫాలో అవుతున్నట్టు చెప్తుంది. అలా అని సమాఖ్య అనే పదం ఎక్కడా ఉపయోగించలేదు. సమాఖ్య పదం ఎందుకు ఉపయోగించలేదో అంబేద్కర్ గారు మనకి ఈ విధంగా చెప్పడం జరిగింది. అమెరికా సమాఖ్య వలె మనది రాష్ట్రాల ఒప్పందం ద్వారా ఏర్పడిన సమాఖ్య కాదు. అదేవిధంగా ఏ రాష్ట్రానికి విడిపోయే అధికారం లేదు. అందుకే సమాఖ్య అనే పదానికి బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడాలని అంబేద్కర్ గారు సూచించారు. అయితే అందుకే ఇండియా అనేది విభాజిత రాష్ట్రాల గల అవిభాజ్య యూనియన్ అని చెప్పబడింది. విభాజిత రాష్ట్రాల గల అవిభాజ్య యూనియన్. భారతదేశం అనేది ఒక యూనియన్, రాష్ట్రాల యూనియన్. ఈ విధానం మనం ఫాలో అవ్వడానికి ఆదర్శం కెనడా అనే విధానాన్ని మనం ఇందులో ఫాలో అవ్వడం జరిగింది. అయితే సమాఖ్య అనేది కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఆర్టికల్ 1 కోసం పూర్తి చేసుకోవడం జరిగిందండి. అలాగే మన ఛానల్ ద్వారా మీకు పాలిటీ అప్డేట్స్ అందించాలన్న ఉద్దేశంతో వాటిని యూట్యూబ్ షార్ట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. రాబోతున్న వీడియోలోని అప్డేటెడ్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నిటి కూడా చాలా వివరణగా వివరించబోతున్నాం. అందుకని చెప్పి దయచేసి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ తర్వాత వీడియోలో ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 కోసం తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.